రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. రుతుపవనాల ప్రభావంతో 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు అధికారులు. 3 జిల్లాలకు ఆరెంజ్, సిటీ సహా 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మరోవైపు జిల్లాల్లో విస్తారంగా వానలు పడుతున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. వర్షాలు కురుస్తుండటంతో ఖరీఫ్ సాగు ఏర్పాట్లలో బిజీ అయ్యారు రైతులు. నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతా విస్తరించాయి. ఇప్పటికే రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో వాతావరణం మారిపోయింది. రుతుపవనాలు, గాలి విచ్ఛిన్నత కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఐఎండీ. రానున్న 3 రోజులు వానలు పడతాయన్నారు అధికారులు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు చెప్పారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. 3 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. సిటీ సహా 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. 17 డిగ్రీస్ అక్షాంశం అంటే ఇంచుమించు హైదరాబాద్కి పైన మనకి సగటు సముద్ర మట్టం నుంచి 3.1 5.8 కిలోమీటర్ల మధ్యలో గాలి విచ్చిత్తి అన్నది చూస్తున్నాం. ఇది ఎత్తు పెరిగే కొద్దీ మనకి సౌత్ వైపు వాలి ఉంది అనమాట. దీనివల్ల ప్లస్ మనకి ఆల్రెడీ మాన్సూన్ ఫ్లో ఎంటర్ అయినందువల్ల మనకి ఈ క్లౌడీనెస్ ప్లస్ వర్షపాతము కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఈరోజు కొన్ని జిల్లాలకి ఎల్లో వార్నింగ్, కొన్ని జిల్లాలకు ఆరెంజ్ వార్నింగ్, అలాగే రేపు కూడా కొన్ని జిల్లాలకి భారీ వర్ష సూచన, అతి భారీ వర్ష సూచన చేయడం జరిగింది. మాన్సూన్ ప్రభావంతో రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. భారీగా వరద వస్తుండటంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. గంటల తరబడి కుండపోత వాన కురిసింది. జైనద్ మండలంలో వరదలో ఓ యువకుడు గల్లంతయ్యాడు. తర్నాంలో లో లెవెల్ వంతెన దాటుతుండగా బైక్తో పాటు నీటిలో కొట్టుకుపోయాడు. ఇచ్చోడ, బోధ్ పట్టణాల్లో వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. డ్రైనేజీ నీళ్లు, ఇళ్లు, షాపుల్లోకి నీరు చేయడంతో ఇబ్బంది పడ్డారు స్థానికులు. అటు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ ఏజెన్సీలో భారీ వర్షం కురిసింది. ఏకదాటిగా కురిసిన వర్షాలతో వాగులు, వంకలకు వరద పోటెత్తుతుంది. మొండ్రాయిగూడెం వాగు రోడ్డులపై నుంచి వరద పొంగి పొర్లుతోంది. వరద ఉధృతికి పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ జోరు వానలు కురుస్తున్నాయి. కరీంనగర్, జగిత్యాల జిల్లాలో వాన దంచుకొట్టింది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో 2 రోజులుగా భారీ వర్షాలు కురిశాయి. దీంతో వాగులు, వంకలు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. మెదక్, వికారాబాద్ జిల్లాలోనూ వర్షాలు కురిశాయి. వికారాబాద్ పట్టణంలో ఇవాళ భారీ వర్షం కురిసింది. సాయంత్రం తర్వాత ఉరుములు, మెరుపులు, ఈదురుగాళ్లతో కూడిన వర్షం పడింది. రుతుపవనాల ప్రభావంతో దాదాపు అన్ని జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. దీంతో సాగుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు అన్నదాతలు. నారుమళ్లు సిద్ధం చేసుకుంటున్నారు. దీంతో పొలాల్లో రైతుల సందడి నెలకొంది. వర్షాలు కురుస్తుండటంతో ఖరీఫ్ సాగుకు దుక్కులు దున్నుకుంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వ్యవసాయ పనులు మొదలయ్యాయి. అక్కడక్కడ పత్తి గింజలు విత్తుకుంటున్నారు. వానాకాలం మొదలవడంతో రాష్ట్ర అధికార యంత్రాంగం అలర్ట్ అయింది. సిటీతో పాటు జిల్లాల్లో వర్షాలకు ఇబ్బందులు పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. నగరంలో వర్షాలపై జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ బృందాలు మరింత అప్రమత్తంగా ఉన్నాయి. వాటర్ లాగింగ్ పాయింట్స్, మ్యాన్ హోల్స్ క్లియర్ చేయడం, లోతట్టు ప్రాంతాల్లో ఇబ్బందులు కలగకుండా చూడడంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు.